రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా, అదేవిధంగా నేడు జైపూర్ నుంచి నామినేషన్ సమర్పణ, రాయ్బరేలీ నుంచి లోక్సభలో ప్రియాంక. సో రాయ్బరేలీ అనేది చాలా కీలకమైన స్థానం యూపీ నుంచి. అటు సోనియా గాంధీకి కానీ, గతంలో రాహుల్కి కానీ, ఇప్పుడు ప్రియాంక. గతంలో ఆమెకు అక్కడ బాధ్యతలు కూడా ఇచ్చున్నారు కానీ ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అయితే రాలేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున రేపటి లోక్సభ ఎన్నికల్లో యూపీలో అత్యంత తమ కుటుంబానికి ఒక సెంటిమెంట్ స్థానమైన రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారు. ఆ దిశగా సోనియా అండ్ రాహుల్ కూడా నిర్ణయం తీసేసుకున్నారు. అట్ ద సేమ్ టైం సోనియా గాంధీ పోటీకి సంబంధించి అనేక రకాల వార్తలు వచ్చాయి గతంలో. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెసే అధికారాన్ని పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని అంచనాలు వస్తున్నాయి. తాజాగా వస్తున్న సర్వేలు కూడా దాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఈవెన్ బీజేపీ లాంటి పార్టీలు కానీ, అమిత్ షా లాంటి వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్ 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చన్న కొన్ని అంచనాలు కూడా వస్తున్నాయి. సర్వే ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు ఒక దేశంలో ఆలోచన చేశారు. మనం చూసినట్టయితే ఖమ్మం లాంటి చోట్ల, మెదక్ నుంచో లేకుంటే మల్కాజ్గిరి లాంటి ఒక సెంటిమెంట్ స్థానం నుంచో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసినట్లయితే తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మిగతా కాంగ్రెస్ ఎంపీల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఒక సెంటిమెంట్ అస్త్రంగా సోనియా గాంధీ పోటీని కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉండేది. మనం చూసినట్లయితే ఇటీవలే అటు ఉప ముఖ్యమంత్రి భట్టీతో పాటు ఆయన తీసుకొని మరీ రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలుసున్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఖమ్మం కాంప్లికేటెడ్గా మారబోతోంది కాంగ్రెస్కు. అటు బట్టి భార్య అక్కడి నుంచి రేస్లో ఉన్నారు. అదేవిధంగా రేణుకా చౌదరి ఆ సీటు సోనియా గాంధీకి త్యాగం చేస్తాను కానీ ఎవరైనా సరే నేనే పోటీ చేస్తానంటూ మాట్లాడుతున్నారు. అటు పొంగులేటి లాంటి వాళ్ళు, ఇటు తుమ్మల లాంటి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళే తమ వారసులను అక్కడ రంగంలోకి దించాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, రేణుకా చౌదరికి చెక్ పెట్టే విధంగా. అందుకే ఈ సీటు మరింత కాంప్లికేటెడ్ కాకుండా రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. ఇక్కడ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని కూడా ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ బట్ సోనియా గాంధీ మాత్రం తన ఆరోగ్య కారణాలు కావచ్చు, తన వయసు రీత్యా కావచ్చు, ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేసేందుకు ఆమంత సిద్ధంగా లేరని అనుకోవాలి. సో దానిలో భాగంగానే ఈరోజు సోనియా గాంధీ రాజ్యసభకి నామినేట్ కాబోతూ ఉన్నారు. అది కూడా రాజస్థాన్ నుంచి. ఈ రోజున ఆమె జైపూర్లో నామినేషన్ కూడా వేయబోతున్నారు. రాజ్యసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి సో ఎల్లుండి నుంచి గడువు కూడా ముగియబోతోంది నామినేషన్స్కు. సోనియా గాంధీ కాంగ్రెస్ తరపు నుంచి జైపూర్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. అండ్ దెన్ ఆమెకు రాజ్యసభ పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలకి దూరం అనే చెప్పుకోవాలి రాజ్యసభ ఇవ్వడం ద్వారా.